హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక చిన్న విషయం ఒకటైతే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మా సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఇది యూజ్ అవుతుందని నమ్ముతున్నా. జన్మనిచ్చిన తల్లి తండ్రికి అంత బాధ్యత లేదు. ఓన్లీ ఒక తల్లికి మాత్రమే. తల్లిని సృష్టిలో బ్రహ్మదేవుడు సైతమే నాకు లారీ పూలు అవసరం లేదురా బాబు, మీ తల్లికి పట్టెడు అన్నం పెట్టిరా బాబు అని అన్నాడంట. ఒక ఒక భక్తుడికి వరం ఇచ్చి ప్రత్యక్షంగా ఏం వరం కావాలో కోరుకో అంటే అలా అడిగితే బ్రహ్మదేవుడు చెప్పిన అదనమాట. తల్లికి అంత స్థానం ఉంది కదా. ఒక తల్లిని ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఏమో బంగారంలో చూస్తున్నాడు, చిన్న కొడుకు. పెద్ద కొడుకు గడ్డి పూసలా చూస్తున్నాడు. అరే బాబు, నేను చెప్పేది విషయం ఏంటంటే, నువ్వు ఎలా వచ్చావురా భూమి మీదకి? నీ తల్లిని 9 నెలలు కని పెంచితే వచ్చావురా. నీ తల్లి లేకపోతే నీ సృష్టి ఉందంటారా? కొంచెం ఆలోచించు. కొంచెం తల్లి స్థానం అండి నేను చెప్పమంట. దేవాది దేవులే, మహర్షులే, ఎంతోమంది మహామహులే మాత్రమే తల్లికి ఇచ్చిన స్థానం ఎవరికి ఇవ్వలేదు. కానీ అలాంటి తల్లులు ఇవాళ రోడ్ల మీద, అనాథాశ్రయాల్లో పిచ్చోళ్ళ పోతున్నారు. ఏం చేసుకుంటారు? కోట్లు సంపాదించి నెత్తిన పెట్టుకుని వెళ్తా అంటారా? నీ పిల్లలు కష్టపడి సంపాదించుకోవడానికి చెప్పడం తేద కదా. ఒకసారి తల్లి స్థానాన్ని గుర్తు చేసుకోండి. తల్లి అంటే మనకి రూపం ఇచ్చిందనమాట. అది గుర్తుపెట్టుకోండి.